నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. సిరికొండ ఎంపీటీసీ రాజవ్వకు పుత్రశోకం కలిగింది. 15 రోజుల క్రితం సౌదీ అరేబియా నుండి సెలవులపై పెండ్లి కోసం వచ్చిన శేఖర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నిజామాబాద్ నుండి సిరికొండకు వస్తుండగా మార్గ మధ్యంలో నడిపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో తల వెనుక వైపు నరం గీకిపోవడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. దాదాపు 13 రోజుల చికిత్స పొందుతూ గురువారం రోజున మృతి చెందారు. తమ్ముడి చివరి చూపు కోసం పెద్దన్న రాజు శుక్రవారం నాడు సౌదీ నుంచి వచ్చారు. మృద స్వభావి, అందరితో కలిసి మెలిసి ఉండే శేఖర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు కలత చెందారు. రాజవ్వ భర్త కొన్ని నెలల క్రితం మృతి చెందడం బాధాకర విషయం. ఆ సంఘటన నుంచి తేరుకోకముందే ఎంపీటీసీ రాజవ్వ కుమారుడైన శేఖర్ కు ఇలా జరగడంతో సిరికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అల్లిపురం శేఖర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ రాజవ్వ కుటుంబ సభ్యులను జాజిరెడ్డి జగన్ తహర్బిన్ హందన్ ఓదార్చారు, పరామర్శించారు. అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని కాలనీ వాసులు అన్నారు.